ఏపీలో సోలార్ పవర్ విషయంలో వైఎస్ఆర్సీపీపై గత కొన్నాళ్లుగా టీడీపీ దాని అనుకూల మీడియా అడ్డగోలు ప్రచారానికి దిగాయి. అదానిపై అమెరికాలో నమోదైన అభియోగాలను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అన్వయిస్తూ ఇష్టానుసారంగా కథనాలతో వైఎస్ జగన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించాయి. అయితే ఈ కుట్రను తాజాగా లోక్సభలోనూ వైఎస్ఆర్సీపీ బయటపెట్టింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు లోక్సభలో వైఎస్ఆర్సీపీ పక్షనేత ఎంపీ మిథున్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. ఇదే సమయంలో అదానితో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని పార్టీ తరఫున ఆయన మరోసారి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా లోక్సభలో వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అగ్రిమెంట్ విత్ సెకీ ఫర్ ద పవర్. సో దేర్ ఈస్ అ తెలుగు సేయింగ్ which says that eddu idindante doodani kattemanaru ani, which says that one person said a bull or an ox has given birth to a calf, the other person said go tie it without even applying his mind, sir. So same is happening, sir. Andhra Pradesh government has made a contract with SECI and it was not done with any private player or Adani or anybody, sir. I want to bring to the notice of the house, and SECI is a central government organization. సెకీతో అనేక రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయని, చాలా తక్కువ రేటుకు తాము ఒప్పందం చేసుకున్నామన్నారు మిథున్ రెడ్డి. 2021లో సోలార్ పవర్ 5.90 యూనిట్ కు ఉందని, తాము 2.49కు మాత్రమే కొనడానికి ఒప్పందం చేసుకున్నామన్నారు. ఇటీవల కాలంలో కూడా ₹5కు పైగా యూనిట్ కు చెల్లించి పవర్ కొన్న రాష్ట్రాలు ఉన్నాయని, ఒక వర్గం మీడియా మేధావులు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చట్టసభ దృష్టికి తీసుకువెళ్లారు మిథున్ రెడ్డి. All the bids which have been done in 2024 are more than ₹2.49 which has been signed by Andhra Pradesh. Over the years, the cost of the panels also is coming down, sir. In spite of that, we got a better rate in 2021, and this has been propagated badly by select few media houses and so-called pseudo intellects, which is not good. Through yourself, I would like to bring to the attention of the House and everybody, sir. This is a contract between a central government organization and state government with the lowest rate. And that too, when did it happen, sir? When the average cost of power was ₹5.90. The cost of power earlier, before 2019, was solar power was, average cost of solar power was ₹5.90. And it came down to ₹2.49. మరోవైపు లోక్సభ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు మిథున్ రెడ్డి. దేశంలో బ్యాంకింగ్ రంగం గణనీయంగా వృద్ధి చెందుతుందని, దేశంలో 62% జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి ఉందన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి తగిన చర్యలు కనిపించడం లేదని ఆరోపించారు. రుణమాఫీ, అందుబాటులోని రుణాలు క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కావడం లేదన్నారు. చాలా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని, చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని పేర్కొన్నారు. విద్యార్థులకు ఇచ్చే రుణాలకు సరైన విధానం రూపొందించాలని మిథున్ రెడ్డి సూచనలు చేశారు.